సౌమ్యకు ఫోన్ చేస్తుంది అనన్య. ఇక్కడ ఆడుతున్న నాటకంలో ఆ శరణ్య నా కాళ్ళు పట్టుకునేదాకా కూడా వచ్చింది. పాపం ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా. ఇంకేముంది సౌమ్య, ఎలాగైనా సరే దర్శన్ జీవితంలో నుంచలి ఆ శరణ్యను బయటికి పంపిస్తే ఏకంగా ఆనంద భైరవిని దర్శన్ చేతులతోనే మెడలు పట్టుకొని గెంటేలా చేయాలి. నువ్వు చెప్పింది నిజమే. ఎన్ని రోజులు కాదు, కాస్త కొన్ని రోజులు మాత్రమే, అది కూడా అతి త్వరలోనే. ఆ శరణ్య చూస్తూ ఉంటే నేను ఆడుతున్న నాటకానికి తనిచ్చత తనే ఫుల్ స్టాప్ పెట్టేలా ఉంది. ఇక నుంచి కొన్ని ఊహించని సంఘటనలు కూడా ఇంట్లో జరగబోతున్నాయి. ఆల్ ద బెస్ట్. కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ ప్లాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబం నుంచి ముక్కలు కావాలి. ఆనంద భైరవి, శరణ్య ఇద్దరు శాశ్వతంగా ఆ ఇంటి నుంచి దూరం కావాలి. ఇంకెందుకు ఆలస్యం, అతి త్వరలో కూడా అది కూడా జరగబోతుంది. సరే నేను ఇంతసేపు మాట్లాడుతుంటే అనుమానం వస్తుంది. సరే నేను కాల్ కట్ చేస్తున్నా. సరే జాగ్రత్త. ఆచితూచి అడిగేసేటప్పుడు కాస్త వెనుక ముందు ఆలోచించు. నువ్వు సామాన్య వాళ్ళ ఇంట్లో లేదు, ఆనంద భైరవి ఇంట్లో ఉన్నావు. నువ్వు పాములో తలకాయ పెట్టవు. ఆ తలకాయ నుంచి కాపాడుకోవాలంటే అది నీ మీదే. అర్థమైందా? సరే అనన్య, బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు దర్శన్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి శరణ్య కాఫీ అని చెప్పేసి వినబడుతుంది. ఆ మాటలు సౌమ్య విని కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని దర్శన్ గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దర్శన్ సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి, కాఫీ పట్టుకొని వచ్చావా? ఇక ప్రేమతో కాఫీ పట్టుకొని వచ్చావా అని చెప్పేసి సమీర అనుకోకుండా శరణ్య అనుకొని తన చేతులను అలా పట్టుకుంటాడు. ఒక్కసారిగా తల ఎత్తి చూసేసరికి సౌమ్య, నువ్వు నా గదిలోకి రావడం ఏంటి, అది కాఫీ పట్టుకొని అని గట్టిగా కోపంగా శరణ్య పిలుస్తాడు. శరణ్య వెంటనే గదిలోకి వస్తుంది. ఏంటండి నాన్ సెన్స్, ఈవిడేంటి మన గదిలోకి రావడం? అయినా మన గదిలో మనం మాత్రమే. నిన్ను కాఫీ తీసుకొని రమ్మంటే తనేంటి కాఫీ పట్టుకొని వచ్చింది అంటే, అక్క వాట్ యు మీన్ అంటే అక్కడ శరణ్య మేడం వంటగదిలో పని చేస్తుందని చెప్పేసి మీ మాటలు విని కాఫీ తీసుకొని వచ్చానండి. ఇంకొకసారి నా గదిలో అడుగు పెడితే మర్యాదగా ఉండదు. ఈ గదిలో మా భార్యాభర్తలు మాత్రమే, ఇంకొకరికి చోటు లేదు. అర్థమైందా? అనే విధంగా కోపంగా శరణ్య ముంగట్నే సమీరను కాస్త మాటలతో బయటకు పంపిస్తాడు. కాఫీ పట్టుకొని బయటికి వెళ్ళు, చెప్పాను కదా. ఈ కుటుంబంలో ప్లస్ నా గదిలో అడుగు పెట్టాలంటే అది నా భార్య మాత్రమే. గెస్ట్ లాగానే బిహేవ్ చేయి. అధికంగా మాత్రం నాకు నచ్చది. శరణ్య తనకి చెప్పు. సరే అండి, సారీ అండి అనే విధంగా అక్కడి నుంచి కోపంతో సౌమ్య బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత కాస్త అనుమానం, ఎక్కడో తెలియని తప్పు ఇక్కడ జరిగిందేమో అన్నట్టుగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన సౌమ్యను, కనీసం నువ్వు కాఫీ ఇస్తేనే తట్టుకోలేని మావారు ఇప్పుడు నీ మీద బలాత్కారం చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదనేసరికి కాస్త వెనుక ముందు ఆడుతూ ఉంటుంది సౌమ్య. అంటే నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుందా అనే విధంగా అంటుండగా, నువ్వు అబద్ధం చెప్తున్నావో లేకుంటే నిజం చెప్తున్నావో నేను తేల్చుకోలేకపోతున్నాను. అయినా నేను ఇంట్లో అడుగు పెట్టింది ఏదో ఆస్తి కోసం ప్లస్ మాకు వచ్చే డబ్బు కోసం కాదు. నాకు మాత్రం ఒక గుర్తింపు కావాలని ఇంట్లో అడుగు పెట్టాను. అది నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి సౌమ్య వెళ్ళిపోతుంది. ఇక ఈ టెన్షన్తో శరణ్య, అసలు మా ఆయన కనీసం తను చూస్తేనే కోపంగా మండిపడుతున్నాడు, ఏదో జరుగుతుంది, అది ఏంటనేది తెలుసుకోవాలి. అప్పటిదాకా ఈ సౌమ్య నాటకం ఆడుతుందా, నిజంగానే ఈ ఇంట్లో కావాలని అడుగు పెట్టిందా అనేది కన్ఫర్మ్గా తెలుసుకోవాలి అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే వంట చేసి అందరూ హాల్లో కూర్చొని అదే సమయానికి దర్శన్ పక్కన కావాలని చెప్పేసి సౌమ్య వచ్చి కూర్చుంటుంది. ఇక కోపంతో ఆనంద భైరవి, సౌమ్య బీ లిమిట్, అక్కడ ఎవరు కూర్చుంటారు? శరణ్య, ఓ సారీ మేడం, నేను క్యాజువల్గా వచ్చి కూర్చున్నాను. ఇది ఆనంద నిలయం అంటే పద్ధతి అనేది ఇంట్లో ఉంది. అలా అని చెప్పేసి నీ ఇష్టం ఉన్నచ్చు ఎవరి పక్కన వాళ్ళు కూర్చోవడం కరెక్ట్ కాదు అనే విధంగా శరణ్య పిలిచి వెంటనే దర్శన్ పక్కన కూర్చోబెడతాను.
చొరువు ఇచ్చామని చెప్పేసి సంకనెక్కితే రేపు ఏకంగా ఏదో జరిగిందట. కనీసం మీరు లిమిట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అంటున్నానని దామిని అంటుంది. చెప్తాను, మీ అందరి సంగతి చెప్తాను. ఈరోజు నా చెయ్యి బండ కింద ఇరికిందని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అది కొన్ని రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ ఆడుతున్న నాటకంలో నిజాన్ని ఏదో ఒక రోజు బయట పెట్టి దర్శన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. ఆ తర్వాత మీ అందరినీ మెడలు పట్టుకొని దర్శన్ చేత్తోనే బయటికి పంపిస్తాను అని కలగంటుంది. అంటే దర్శన్ తన మెల్లో 3 ముళ్ళు వేసినట్టుగా కలగంటుంది. ఈలోపు ఇక దామిని, ప్రీతి అందరు కలిసి భోజనం వడ్డిస్తుండగా సౌమ్య ఈ కర్రీ వేయని అడుగుతుండగా అలా ఆలోపనలో ఉండిపోతుంది. ఎందుకంటే దర్శన్ వీళ్ళను బయటికి పంపించి సమీర నా భార్య అని సౌమ్య మెడలో తాళి కట్టడం అనేది ప్రాపర్గా ఈ కలగంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? హబ్బే ఏం లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు ఇక ఒక ఫైల్ కావాలని చెప్పేసి దర్శన్ ఫోన్ రావడంతో సరే మీరు భోజనం చేయండి, నేను వెళ్ళి ఫైల్ తీసుకొని మీ హాల్లో తీసుకొస్తానని చెప్పేసి ఈలోపు శరణ్య గది వైపు వెళ్తుండగా అదే సమయానికి సౌమ్య ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఇదేంటి, ఫోన్ ఇక్కడే పెట్టిందా సౌమ్య? సరే ఎవరో చూద్దామని చెప్పేసి వెంటనే సౌమ్య గది దగ్గరికి వెళ్తుంది. ఆ గదిలో ఫోన్ రింగ్ అవుతుంటుంది. అప్పుడు అనన్య ఫోన్ వస్తుంది. ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అనన్య సౌమ్యకు ఫోన్ చేయడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. అది ఇక్కడెక్కడ ఉంది? అసలు ఈ సౌమ్యకు అనన్య ఎలా తెలుసు? కాల్ లిఫ్ట్ చేస్తే నిజాలు బయటపడతాయని చెప్పేసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి సౌమ్య, నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా? శరణ్య వణికిపోతుందా? నీ ఆడుతున్న నాటకానికి శరణ్య కాదు, ఆనంద భైరవి కూడా ఇక వణికిపోవాలి. అతి త్వరలోనే మనం అనుకున్న కళ కూడా నెరవేరాలి. త్వరగా ఆ కార్యక్రమం త్వరగా కానీ. అంతేకాదు, నేను ఒక ప్రూఫ్ పంపిస్తాను, ఆ ప్రూఫ్ను అడ్డం పెట్టుకొని శరణ్యను వణుకు వచ్చేలా చెయ్యి, సరేనా అన్నీ వెంటనే తర్వాత కాల్ కట్ చేస్తుంది. ఓహో, అసలు ఈ సౌమ్య ఎవరు? ఈ సౌమ్యకు అనన్యకు పరిచయం ఎలా వచ్చింది? సంథింగ్ ఈజ్ రాంగ్. నాకెందుకో నా మనసు ఏదో చెప్తుంది. బట్ ఈ సౌమ్య ఆడుతున్న నాటకానికి ఇంట్లో ఉండి దానికి చెప్పులతో మెడలు కుచ్చేసి దాన్ని మెడలు పట్టుకొని గెంటేయాలి. ఆ వీడియో పంపించిన తర్వాత తన ఈ ఫోన్ నుంచి ఆ వీడియో అటు పంపించుకొని వీడియో డిలీట్ చేస్తుంది. ఈలోపు కాల్ కట్ చేసిన తర్వాత చెప్తాను నీ సంగతి, నువ్వు ఆడుతున్న నాటకానికి తెర నేను వేస్తానే అని చెప్పేసి ఈ విధంగా శరణ్య అనుకుంటుంది. మరోవైపు అన్నం తిని వచ్చిన తర్వాత ఆహా, ఇక నుంచి ఈ ఇంటికి నేను కోడలు అవ్వబోతున్నాను. అతి త్వరలోని కొని నేను కలగన్న రాజ్యం నా చేతికి రాబోతుంది. ఇక ఏంటి, అనన్య ఫోన్ చేసిందా? మళ్ళీ కాల్ చేసి ఎవరు ఎత్తినట్టుగా అనిపిస్తుంది. వెంటనే కాల్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. చెప్పు అనన్య, ఇందాక కాల్ చేసావా? మాట్లాడావు కదా. నేనా? నీకు నేను ఒక వీడియో కూడా పంపించాను. ఆ వీడియో అడ్డం పెట్టుకొని ఆ శరణ్ను బ్లాక్మెయిల్ చేయమని కూడా చెప్పాను కదా అని అంటుండగా శరణ్య గది దగ్గర ఉంటుంది, అంటే పక్కన ఉంటుంది. నేను మాట్లాడమేంటి? నేను మాట్లాడలేదు, నేను కింద హాల్లో భోజనం చేస్తున్నాను. ఏంటి, ఇందాక నువ్వే కదా మాట్లాడావు? అయ్యో, ఎవరో కాల్ లిఫ్ట్ చేసినట్టున్నారు. ఎవరో కాదు సౌమ్య, నేనే లిఫ్ట్ చేశాను అనేసరికి ఒక్కసారిగా సౌమ్య షాక్ అయిపోతుంది.